బాబాయ్ గారు మీ పేరండి? రామారావు. రామారావు గారు. ఏంటి ఇప్పుడు వయసు పైబడింది, వ్యవసాయం గట్రా ఏమైనా చేస్తున్నారా? కౌలుకి ఇచ్చుకుంటాం నేను. కౌలుకి ఇచ్చేసారు. ఓకే. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది, ఎలా చేస్తున్నారు? 4 వేలు ఇస్తున్నాడయా. ఇంకా రైతు భరోసా లేదు, మరి అమ్మ ఒడి లేదు, అంగడి ఒడి లేదు, ఇంకేం లేదు, ఇంకేం లేదు. ఇంకా అయ్యే 4 వేలు ఇస్తున్నాడు, 4 వేలు ఇస్తున్నాడు. అట్లా కాదండి, మరి ఇప్పుడు జగన్ గారి టైంలోనేమో రైతు భరోసా 13,500 ఏమో పడ్డట్టున్నాయి, అంతేనా? అంతే. ఈయన ఏకంగా 20,000 వేస్తానన్నారు. మరి ఎప్పుడు వేసాడు? మునుపు కూడా అట్నే. అప్పుడు పోయిన తాలు కూడా వేస్తాను 2 లక్షల రుణమాఫీ 35,000 కాడికి వేస్తాను. 2 మాట ఇచ్చాడు, 2 మాట 3 మాట చేతులు పైకి ఎత్తాడు. 14 నుంచి 19 వరకు. ఇంకా మళ్ళీ జగన్ గారు వచ్చాడు. మళ్ళీ జగన్ వచ్చి అమ్మ ఒడి అని, బొమ్మ ఒడి అని, అక్క ఒడి అని మొత్తం పెట్టాడు. వాడు మైండ్ ఓడిపోయాడు. అదేంటి ఎందుకు గెలవక ఓట్లేక ఈ 4 వేలు 2 లక్షలు రుణమాఫీ వల్ల ఇంకా వాటితో ఓట్లు వేసారు. కాదండి, మరి 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారిని చూశారు, మళ్ళీ ప్రజలు ఎందుకని ఓటేశారు? పథకాలు ఎవరని తెలుసు కూడా ఇంకా తిన్నామని, ఇంకా తిన్నామని, గ్యాస్ తిన్నామని అది వేసింది. మోసపోయారు. అది అంటే ఈ పథకాలు పెట్టాడు, తిన్నాడు, చేతి పైకి ఎత్తారు, ఏం లేదు. అంటే కాదండి, కేవలం కొంతమందికి ఇచ్చాడు, ఆయన కూడా అందరికి ఇవ్వలేకపోయాడు. అందరికి ఇచ్చాడు. రైతు భరోసా ఇచ్చాడు. అమ్మ ఒడి వేసాడు కానీ రూపాయలు దొంగ నా కొరక. నాకు రూపాయలు నేను అమ్మ ఒడి వరకు ఏ వరకు ఊరికి మా కోళ్ళకి రావు. సరే వాళ్ళంతా అంటారులే గాని బాబాయ్, ఈయన వచ్చిన తర్వాత అమ్మఒడిని కాస్త తల్లికి వందనం అని ఎంత వందనాలు లేవు, ఏమి లేవు. ఇంకా 4 వేలు అవుతుంది. మరి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి మహిళకి 1,500 అన్నారు. లేవు, అవి కూడా లేవు. బస్సులు ఎక్కమని తీగ పట్టుకోమన్నాడు. ఫ్రీ బస్సు తీగ పట్టుకోమన్నాడు. తీగ పట్టుకుంటే చస్తారుగా. మరి ఫ్రీ బస్సు కూడా అమలు చేయలేదు ఇంకా. అంటే కాతో డబ్బు లేదు. మరి బ్యాంకులు ఆయన చేసుకొస్తుంటే వాళ్ళు ఇట్లా ఇంకేం చేస్తారు వాళ్ళ మటుకి. అంటే సంపద సృష్టిస్తున్నాడంట, టైం పట్టిద్దంట. టైం పట్టిద్ది చూడని. డబ్బులు ఏం చేస్తాడు వాడు? ఆయన రోడ్లు పోటీ పోసేస్తున్నాడు. ఈడో జగన్ గడ బాగు చేయకుండా జనాలు దోసిపెట్టాడు, ప్రజలకు ఇచ్చాడు. అంటే కాస్తో కూస్తో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రజలకు మంచి జరిగిందా, లేదా ఈయన వచ్చిన తర్వాత మంచి జరుగుతుందా? వాడు తిన్నాడు, వాడు తిని రోడ్లు బోర్డులు ఏం పని చేయలేదు. ఈ ఏమో రోడ్లు బోర్డులు అంటున్నాడు ఈయన, ఇంకేం పని చేయకుండా. అది ఇంకా ఏది అమ్మ ఒడి, బొమ్మ ఒడి, తల్లి వందనం అని, వందనం అని అన్ని చూస్తున్నారు. ఇంకా లేదు, పథకాలు వేయలేదా. 4 వేలు మటుకు ఎత్తున్నాడు.